ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకుందాము. అందరూ కలిసి చదువుతాము. 1 2 3 గో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చదవబడిన లేఖనాల భాగంలో వింటున్న అంశము ఏమిటి అంటే సడలిపోయిన మొదటి ప్రేమ. ఈరోజు వింటున్న అంశము సడలిపోయిన మొదటి ప్రేమ. మానవుడు పుట్టినప్పుడు మంచి ప్రేమ కలిగి ఉంటాడు. ప్రార్థనలోను, సహవాసములోను, ఉపవాసములోను, బోధలోను, క్రమశిక్షణలోను, పరిచర్యలోను ఎంతగానో ఎదుగుతూ ఉంటాడు. అలాగే ఎదుగుతూ తన జీవితాన్ని ఆత్మీయముగా నడిపించుకుంటూ బలపడుతూ ఉంటాడు. చివరికి తనకు కొన్ని బాధ్యతలు చేపట్టిన తరువాత సంఘములో అతడు మొట్టమొదటిగా ఉన్నటువంటి భక్తి కానీ, విశ్వాసము కానీ, పరిచర్య కానీ అతనికి ఉండదండి. ఎందుకని అంటే అక్కడున్న వాతావరణం అంతా కూడా పరిచయం అయిపోతుంది. ఇది నాకు క్రొత్త కాదు అనుకుంటాము, ఇది నాకు తెలిసిన పనే కదా అనుకుంటాము. అనగదని అర్థం ఆత్మీయతలో ఏమి ఏర్పడుతుందంటే నిర్లక్ష్యం ఏర్పడుతుంది. రెండవదిగా ఆత్మీయతలో ఏమి ఏర్పడుతుందంటే బద్ధకం ఏర్పడుతుంది, సోమరితనం ఏర్పడుతూ ఉంటుంది. ఆత్మీయతలో మనం ఎలా ఉండాలి? వాక్యమే చెప్పింది. మోషే పుట్టిన దినాలలో ఫరో రాజు ఆజ్ఞాపించిన మాట ఏమిటో తెలుసా? పుట్టిన బిడ్డలను 2 సంవత్సరాల లోపల ఉన్న బిడ్డలందరినీ మగబిడ్డల్ని చంపేయండి అన్నారు. అలాగని చెప్పి 2 మంత్రసానులను పంపించాడు. ఆ మంత్రసానులు వెళ్ళేసరికి హెబ్రీయులో ఉన్నటువంటి స్త్రీలందరికీ మంత్రసానులు పని చేసేసుకున్నారు. అంటే హెబ్రీయులకు స్త్రీలు ఎంత చురుకైన వారు. వాళ్ళిద్దరిని అడిగాడు ఫరో, మిమ్మల్ని ఎందుకు పంపించాను? ఒకరిని మీరు నన్ను ఈ లోకంలో ఉండకుండా చంపలేదే అని అడిగితే ఆ 2 స్త్రీలు ఏమన్నారో తెలుసా? హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే చురుకైన వారు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈ పరిచర్యలో చురుకుగా ఉండాలి, ప్రార్థనలో చురుకుగా ఉండాలి, సహవాసంలో చురుకుగా ఉండాలి. కానీ మనిషి సోమరితనం ఉండకూడదండి. రెండవదిగా పరిచర్యలో మనం ఎలా ఉండాలి అంటే గర్వం ఉండకూడదు, అనుకుగా ఉండాలి. మనలోనికి గర్వము చాలా అతి సునాయాసంగా ప్రవేశిస్తుంది. అతిశయం ఏర్పడుతుంది. ఒక మనిషిని చూసినప్పుడు, లేక శత్రువును చూసినప్పుడు, ఇష్టము లేని వారిని చూసినప్పుడు మనకేం ఏర్పడుతుందంటే అతిశయం ఏర్పడుతుంది. అందుకని ప్రభు అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమ లేదు, నీ ప్రేమ సడలిపోయింది, నీ ప్రేమ సన్నగిల్లిపోయింది, నీ ప్రేమలో మాధుర్యం లేదు, నీ ప్రేమలో ఏమాత్రము కూడా ఆత్మీయత కనిపించటం లేదు అని దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అది ఏ సంఘము అంటే ఎఫెసీ సంఘం. అది ఏ సంఘం అండి? అది ఎఫెసీ సంఘం. ఎఫెసీ అనే మాటకు అర్థం ఏంటంటే సంపూర్ణమైన ఉద్దేశము గలది. ఎఫెసీ అనగా అర్థం ఏంటండి? సంపూర్ణమైన ఉద్దేశము కలది. దాని ఉద్దేశాలు చాలా పరిపూర్ణంగా ఉన్నాయి. ఎఫెసీ సంఘములో విశ్వాసుల ఉద్దేశాలు సంపూర్ణముగా ఉన్నాయి. ఎఫెసీ సంఘములో విశ్వాసుల హృదయాలు దేవునికి ఇష్టముగా ఉన్నాయి. ఎఫెసీ సంఘములో విశ్వాసుల హృదయాలు దేవునికి సమీపముగా ఉన్నాయి. గర్వపు మాటలతోనైనను గర్వపు ప్రవర్తనతోనైనను ఉండక దేవునికి సమీపముగా ఉన్నారండి వాళ్ళు. అందువలన వాళ్ళను చూచి దేవుడు సంతోషించాడు, ఆనందించాడు. చాలా మంచి మాటలు చెప్పాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టాన్ని, నీ సహనాన్ని నేను ఎరుగుదును
అయితే నువ్వు దుష్టులను సహింపలేకుండా ఉన్నావు, అపోస్తులు కాకయే మేము అపోస్తులమని చెప్పుకుంటూ జీవించావు గనక నువ్వు అబద్ధికుడవు అని దేవుడు ముద్రేసేశాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, దేవుని చేత మనము ఏమని పిలిపించుకోవాలి? నా పిల్లలారా అని పిలిపించుకోవాలి. దేవుని ఏమని పిలిపించుకోవాలి? నా బిడ్డలు అని పిలిపించుకోవాలి. కానీ నీ క్రియలు సరిలేనందున, నీ బ్రతుకు సరిలేనందున, నీ సాక్ష్యము సరిలేనందున, నీ జీవితము సరిలేనందున దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ క్రియలు మొదట ఉన్నట్లు లేవు, నీ సహనము మొదట ఉన్నట్లు లేదు, నీ యొక్క ప్రేమ మొదట ఉన్నట్లు లేదు, గనుక నిన్ను పరీక్షించుచున్నాను అని సెలవిస్తున్నాడు. ఏమని పరీక్షిస్తున్నాడు తెలుసా? నువ్వు అబద్ధికుడవు. ఎవరట? అపోస్తులు కాకయే మనం ఏమని చెప్పుకుంటున్నాము? అపోస్తులము అని చెప్పుకుంటున్నామట. పునరా మనము అబద్ధపు వచనములను, అబద్ధపు మాటలను పలుకుచున్న మనము వర్ధలం. అబద్ధానికి జనకుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. అబద్ధానికి తండ్రి ఉన్నాడంటే ఎవరు? సాతాను. మీరు చెప్పరేమి? అబద్ధానికి తండ్రి పేరు ఏం పేరు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలా? చాలా మంది చెప్తలేదు, చెప్పండి. అబద్ధకునికి తండ్రి ఎవరు? కొంతమంది చెప్తలేదు, చెప్పాలా? అబద్ధకునికి తండ్రి ఎవరు? సాతాను. సాతాను ఇక్కడ చాలా మందిలో ఉన్నాడు. వాడు దేవుని వాక్యాన్ని మీ నోట నుండి పలకనివ్వడు, దేవుని వాక్యాన్ని మీ హృదయంలో ఉండనివ్వడు, దేవుని వాక్యాన్ని మీ హృదయంలో దాచుకుందామన్నా కానీ వాడు ఏ రీతిగానైనా మీలో నుంచి దోచుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఈరోజు నువ్వు సాతానికి అప్పగించలేదండి. దేవుడు నీకు వరం ఇస్తే ఆ వరం ఏం చేస్తావు? సాతానికి అప్పగించావు. దేవుడు నీకు ఆత్మ ఇస్తే ఆత్మ ఏం చేస్తావు? సాతానికి విడిచిపెట్టేస్తావు. దేవుడు నీకు తలాంతునిస్తే నువ్వేం చేస్తావు? సాతానికి విడిచిపెట్టేస్తావు. అంటే నువ్వు సంపూర్ణముగా ఎవరికి విధేయత చూపిస్తున్నావు అంటే నిన్ను సృజించిన దేవునికి కాదు, నిన్ను నడిపిస్తున్న దేవునికి కాదు, నీకు కర్త కర్మ క్రియ అయినటువంటి దేవునికి కాదు. నేను నష్టపరుస్తూ, నీకు వ్యాధి గురి చేస్తూ, నీ జీవితాన్ని నాశనం చేస్తున్నటువంటి అపవాదిని నువ్వేం చేస్తున్నావు తెలుసా? నమ్ముతూ ఉన్నావు. జాగ్రత్త. దేవుడు సెలవిచ్చాడు, మోషేతో హెచ్చరించాడు దేవుడు. మోషే నువ్వు వెళ్ళు అంటే చాలా తప్పించుకోవాలని ప్లాన్ చెప్పాడు. నాకేమీ యుద్ధాలు రావన్నాడు. రెండోది ఏమన్నాడు? నాలుక మాంజంగలిన వాడిని అన్నాడు. మూడోది ఏమన్నాడు? నేను ఫరోతో మాట్లాడేంత నాకు ధైర్యం లేదన్నాడు. ఎన్నో కొన్ని సాకులు చెప్పాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? పిచ్చుడా, నువ్వు వెళ్ళవలసిందే. ఒకవేళ ఫరోతోటి నువ్వు మాట్లాడలేనటువంటి పరిస్థితులు వస్తే గనక నీకు బదులుగా, నీకు నోటిగా అహరోను ఉన్నాడు కదా, అహరోను మాట్లాడతాడు. నువ్వు నిలబడి అన్నాడు. క్రైస్తవులారా, నిలబడుతున్నారా మీరు? ఆత్మీయతలో నిలబడాలి, సంఘంలో నిలబడాలి, ప్రేమలో నిలబడాలి, సహనంలో నిలబడాలి. నీ క్రియను జాగ్రత్తగా ఉంచుకోవాలి. నీ క్రియలు దాటిపోకూడదు, క్రియలు మార్చుకోకూడదు. అలా చేసినావంటే గనక నిన్నేమంటున్నాడు తెలుసా? నువ్వు అబద్ధికుడివి అన్నాడు. ఎవరు అట? నువ్వు అబద్ధికుడివి అన్నాడు. పిల్లరా, గమనిస్తున్నారా మీరు? కనుక మనం ఏం చేయాలి అని చెప్తున్నాడంటే దేవునిని ప్రేమించాలి. ఏం చేయాలట? నువ్వు దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలంటే ఈ లోకమును నువ్వు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఈ లోకంలో ప్రేమలు చల్లారిపోతాయి. నా దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్, నా దేవుని ప్రేమ ఎలాంటిదంటండి? శాశ్వతమైనది. శాశ్వతమైన దేవుని ప్రేమను సంపాదించడానికి ఈ లోక ప్రేమలను ఏం చేయాలంటండి? విడిచిపెట్టాలి. ఆమేన్. ఈ లోక ప్రేమలను మనం దూరంగా ఉండాలి. కానీ చెప్పే కొలది మనము ఈ లోక ప్రేమలకు సమీపంగా ఉంటాం, ఈ లోక ప్రేమలకు దగ్గరగా ఉంటాం, ఈ లోక ప్రేమలకు మనము ప్రేమించుకుంటూ ఉంటాం. ఈ లోక ప్రేమలు మనకు శాశ్వతము కాదు. ఈ లోక ప్రేమలు మనలను ఏమి చేస్తున్నాయి? దేవునికి దూరం చేసేస్తున్నాయి. హల్లెలూయా. దేవునికి దూరం కాకూడదు. అందుకని ద్వితీయోపదేశ కాండంలో అంటాడు కదా, దేవుణ్ణి ప్రేమించటము అనేది క్షమ అంటారు.
క్షమ అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా? దేవునిని ప్రేమించుట. క్షమ అనగా అద్వితీయ దేవుడు. క్షమ అనగా అర్థం ఏంటండి? అద్వితీయ దేవుడు. క్షమ అనగా అర్థం ఏంటండి? కీర్తి. 3 విషయాలు చెప్పాను. క్షమ అనగా దేవుని ప్రేమించుట, క్షమ అనగా అద్వితీయ దేవుడు, క్షమ అనగా కీర్తి. నువ్వు ఎవరిని కీర్తించాలంటే మనుషుని కాదు, ధనవంతుని కాదు, గొప్పవాణ్ణి కాదు, నిన్ను కలుగా చేసిన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించిన దేవునిని కీర్తించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ధర్మశాస్త్రములో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగితే అక్కడ ఏమైనా రాయబడిందంటే ప్రేమ. ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంట? ప్రేమ. ఈ ప్రేమ నీలో చల్లారిపోకూడదు. ఎఫెసీ సంఘములో ఏమైపోయింది? ప్రేమ సడలిపోయిందంట. ఎఫెసీ సంఘంలో ప్రేమ అయిపోయిందమ్మా, సడలిపోయింది. మొదట ఉన్న భక్తి నీలో లేదు, ఇప్పుడు మొదట ఉన్న విశ్వాసం నీలో లేదు, మొదట ఉన్న ఆత్మీయత నీలో లేదు. చల్లారిపోయాయి, సడలిపోయాయి. ఎందుకో తెలుసా? నీలో మార్పు వచ్చింది. నీలో మార్పు వచ్చింది. కొత్త స్నేహాల వల్ల మార్పు వచ్చింది, కొత్త బంధువుల వల్ల మార్పు వచ్చింది, కొత్త నీలో ఏర్పడటం వల్ల మార్పు వచ్చింది. నీలో మార్పు రానివ్వకుండా ఉండటానికి నా యేసుని నువ్వు ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించే మనస్సు కలిగి ఉందాము. దేవుణ్ణి ప్రేమించే మంచి ఆత్మీయత స్థితిని కలిగి ఉందాము. దేవుని ప్రేమించే గొప్ప స్థితిని కలిగి ఉందాము. నీ ప్రేమ సంఘములో చూపించాలి. సంఘము అట్టి ప్రేమ కలిగి ఉండాలి. అట్టి సాక్ష్యము మనందరం కలిగి ఉందాము. కొద్ది మాటలు మీ వినికిడిలో ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థించుకున్నాము. అనుకున్న సమయానికి మనము ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థిస్తున్నాము. కృపగల దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా రక్షణ క్రీడమా, శృంగమా, శైలమైన యేసు, ఇది నువ్వు నిర్మించిన కోట, నువ్వు ఏర్పరిచిన కోట. ఇది నీ సంఘం. నీ సంఘంలో ప్రభా అద్వితీయునిగానే ఉండాలి. అద్వితీయమైన ప్రేమను చూపించాలి. నీ సంఘముపై ప్రభు నాయనా ప్రేమ 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 చూపించాలయ్యా. ఎవరు నీకు దూరంగా ఉన్నారు, ఏ ప్రేమలకు దిగిపోయారు, ఏ ప్రేమలకు పడిపోయారు, అట్టి వారందరితో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. అట్టి వారందరిని దర్శించమని అడుగుతున్నాను ప్రభు. ఓ తండ్రి, నీకే స్తోత్రాలయ్యా, నీకే వందనములు చెల్లిస్తున్నాను. మా తల్లి గారు ప్రశాంతముగా జ్ఞాపకం చేసుకో ప్రభు. నేను మంచి ఆరోగ్యంతో ఉంచండి ప్రభు. నేను స్తుతించాలి ప్రభు. వింటే నీ మాట వినాలి, నోరు పలికితే నీ మాట పలకాలి, ఊహిస్తే తన ఊహలలో నీ మాట ఉండాలి ప్రభు. అట్టి కృప దయచేయండి. దేవి కొరకు, సోదరి కొరకు ప్రార్థిస్తున్నాను. తనకున్నటువంటి ఆలోచనలు, తనకున్నటువంటి తలంపులు నీ వలన పుట్టినవై ఉండాలి తండ్రి. నీ వలన పుట్టినవై ఉండాలి తండ్రి ప్రభు. ఎందుకనగా మేము నాయన నీ ముందు నిలబడవలసిన వారమై ఉన్నాము. బిడ్డకు నాయన డ్యూటీ సమయాల్లో తోడుగా ఆరోగ్యం దయచి అడుగుతున్నాను. అలాగే యమనస్తురాలను జ్యోతి కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డ జీవితాన్ని దర్శించమని అడుగుతున్నాను తండ్రి. నష్టం వైపుకు తిరగక, బాధల వైపుకు తిరగక, అపవాది శోధన వైపుకు తిరగక, క్రీస్తు యేసు కాడి మోయుటకై తిప్పమని అడుగుతున్నాను. నాయన యవన కాలం నుండి కాడి మోయుట నరునికి మేలు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా సంఘములో పాటలు పాడుట ఎందేమి, సంఘములో సాక్ష్యములు చెప్పడం ఎందేమి, ప్రార్థనలు చేయటం ఎందేమి, నైనా సహవాసములో జ్యేష్ఠురాలు ఎదుగుటకై యేసు నామములు అభిషేకిస్తున్నాను. నీ కృప చూపించండి ప్రభు. ఈ గృహ యజమానులు నాయన ప్రభు సత్యనారాయణ గారు పెట్టి నా సోదరి మరి లీలావతి గారిని బట్టి మీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన మగబిడ్డలను, ఆడబిడ్డలను దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. చేరొత్తిన బిడ్డలందరినీ ప్రభు దీవించు ప్రభు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ దీవించు ప్రభు. సహాయం చేయండి, మేలుతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరవచ్చు మనందరికీ, కుటుంబానికి త్రియేక దేవుని ఆశీర్వాదములు, దీవెనలు సదాకాలం తోడేయునుగాక.
యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు జయం, ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము కలుగును గాక, అపవాది క్రియలు అనంత నాశనమును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి వినండి. రేపు రాత్రికి కమిటీ వారు